నేను మళ్ళీ చూసుకునే వచ్చాను. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రైమరీ స్టూడెంట్స్ వాళ్ళకి గుణాకారాన్ని ఏ విధంగా అట్రాక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఒక గుణాకారం పట్టిని మనం తయారు చేసాం. ఇక్కడ ఇది స్పెషల్గా ఏంటంటే ప్రతి పైపులోనూ 1 0 నుంచి 9 వరకు గుణాకార పట్టీలు ఉంటాయి. ఇక్కడ మనం 23 అనే ఒక సంఖ్య దేంతో గుణిస్తున్నాము అనే దాని మీద మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ 2 4 ఉంది అంటే 24. 24 ఇంటూ 5 చేయాలనుకుంటే 24 ఇంటూ 5 చేయాలనుకుంటే ఇక్కడ 5కి సంబంధించినటువంటి పట్టీలు 20 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంటుంది. ఈ 0 ఇక్కడ ఉంటుంది. ఈ 2 0ని కలుపుకుంటే 2 అవుతుంది. ఇక్కడ చివరిలో 1 ఉంటుంది. 1 ఈ 0 2 అయితే 2 అవుతుంది. 120 అంటే 24 ఇంటూ 5 అనేది 120. వెంబడి ఎలాంటి గుణాకారం చేయకుండానే దీని ఆన్సర్ వస్తుందండి. అలాగే ఇక్కడ మళ్ళీ ఒక సంఖ్య తీసుకున్నట్టయితే 945 అనే ఒక సంఖ్య తీసుకున్నట్టయితే 945 ఇంటూ 4 తీసుకున్నాం. ఇక్కడ వీటిలలో 0 ఉంటుంది. ఈ 2ని 6 కలుపుకుంటే 8 అవుతుంది. ఈ 1ని 6 కలుపుకుంటే 7 అవుతుంది. సో ఇక్కడ 3776 అనే ఆన్సర్ మనకు వచ్చేస్తుందండి. ఇది స్పెషల్గా ఏంటంటే చిన్నపిల్లల గుణాకారానికి అట్రాక్షన్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అది సులువైనటువంటి గుణాకారం ఇది. అలాగే ఇది చిన్నపిల్లలకి కూడిక అనే దాన్ని చాలా సులువుగా చేయడానికి ఉపయోగించినటువంటి పట్టి ఇది. అయితే దీన్ని ఏమంటున్నామంటే సమతుల్య పద్ధతిలో దీన్ని ఉపయోగిస్తున్నాం. అయితే దీని భౌతిక శాస్త్రంలో ఏమవుతుందంటే దూరం పెరిగిన కొద్దీ బలము అనే దాని మీద సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ 8 ఉంది, 2 ఉంది. అంటే 8ని 2 కలిపితే ఎంత అని పిల్లవాడు సమతుల్య పద్ధతిలో ఒక దగ్గర 3 పెట్టారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే అసత్యంగా చూపిస్తుంది. అంటే 3 కాదని తెలుసుకున్న తర్వాత ఇలా అన్నీ పెట్టేసుకుంటే చివరికి 10 పెట్టుకుంటే అది సమతుల్యతలో ఈక్వల్ బ్యాలెన్స్లో వచ్చేస్తుంది. అంటే 8 + 2 ఎంత అని తెలుసుకుంటాడు, 10 అని తెలుసుకుంటాడు. ఇది చాలా సులువైన పద్ధతిలో వాళ్ళకి కూడిక నేర్పించవచ్చు. అలాగే గుణాకారాన్ని ఇంకో విధంగా గుణాకారం చెప్పడానికి అట్రాక్షన్ చేసుకోవడానికి పద్ధతి ఉపయోగించేది ఏంటంటే పుల్లల పద్ధతి. ఇక్కడ పుల్లల పద్ధతిలో ఒక సంఖ్య ఉంది ఏంటంటే 23 × 23. 23 × 23 ఏ విధంగా సులువుగా చెప్పాలి అనే దాని మీద 3ని ఇక్కడ కుడివైపు 3 పుల్లలు పెట్టుకోవాలి. అలా 2 అనేది ఎడమవైపు పుల్లలు పెట్టుకోవాలి. ఇంకో సంఖ్యలో 3 అనేది కింది వైపు పుల్లలు పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 అనే దానికి 2 పుల్లల పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే పుల్లలు కలుసుకున్నాయో వాటిని మనం సంఖ్య లెక్క పెడితే 9 ఉన్నాయి. అలాగే ఇక్కడ మధ్యస్థానంలో వీటిని కలుపుకోవాలి. ఇక్కడ 6 పుల్లలు కలుసుకున్నాయి, ఇక్కడ 6 పుల్లలు కలుసుకున్నాయి, ఇక్కడ 4 పుల్లలు కలుసుకున్నాయి. సో ఇక్కడ మొదటి స్థానంలో 9 అని, రెండవ స్థానంలో 6 6 12, ఒకటి చేతన ఒకటి వస్తుంది 5. అంటే 23 × 23 529. ఈ విధంగా గుణాకారం చిన్నపిల్లలకి చాలా సులువుగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. మీరు ఏ స్కూల్ అన్నారు సార్? స్కూల్ చెప్పలేదు. జేవీ నర్సింగ్.